ఇక్కడ మనం 100వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దాటిపోదాం. అక్కడ 3వ వచనంలో ఏముందంటే, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అనే మాట. ఆయనే మనలను పుట్టించెను. ప్రియులారా, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఈ మాట ఆయనే మనలను పుట్టించాడు అనే మాట చెప్పినప్పుడు లోకంలో చాలా మందికి అంగీకారంగా ఉండకపోవచ్చు. బహుశా ఎందుకు ఉండదంటే, దేవుడు మమ్మల్ని పుట్టించడం ఏంటండి, మమ్మల్ని పుట్టించింది మా అమ్మ నాన్న కదా, దేవుడు పుట్టించడం ఏంటి అని వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనం కొన్ని విషయాలు ప్రాక్టికల్గా మన జీవితంలో అర్థం చేసుకోగలిగితే, ఈ మాట కీర్తనాకారుడు రాసిన ఆ యొక్క 3వ మాట మన జీవితంలో ఎంత నమ్మదగిందో మనం అర్థం చేసుకోగలుగుతాం. పిల్లరా, అక్కడ రాయబడిన మాట ఆయనే మనలను పుట్టించను అని, ఆయనే మనల్ని పుట్టించను అని. సో దేవుడు ఎవరంట? దేవుడు ఎవరంటే మనలను పుట్టించేవాడు, మనలను పుట్టించేవాడు, మనుషులను పుట్టించేవాడు. పిల్లరా, దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాకు 2011లో వివాహం అయింది. 2011లో వివాహం అయితే 7 సంవత్సరాలు పిల్లలు లేరు మాకు. 7 సంవత్సరాల పిల్లలు పుట్ల. మేము ఒక 4 సంవత్సరాల తర్వాత మేము గుంటూరులో ఉండేవాళ్ళం. పొన్నూరులో ఐజక్ బాబు అన్నాను, మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. పొన్నూరులో రాజారావు అంకుల అబ్బాయి అన్న వాళ్ళ సంఘంలో ఉండేవాళ్ళం మేము. అక్కడ నుంచి మేము 4 సంవత్సరాలు పెళ్ళయింది. కొంతమంది ఇచ్చిన సలహాని బట్టి గుంటూరు వెళ్ళి పక్కనే గుంటూరులో డాక్టర్ని సంప్రదించి, మేడం మాకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అని అడిగాం. డాక్టర్ గారు మా ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి ఆ రోజు అంతా పరీక్షలు చేసి ఈవినింగ్ 6ంటికి రమ్మన్నారు. సో మేము 6ంటికి వెళ్ళాం. వెళ్తే ఆ మేడం మా ఇద్దరిని కూర్చోబెట్టింది, నా భార్యని నన్ను కూర్చోబెట్టి ఆమె నిదానంగా చెప్పిన మాట ఏంటంటే, మీ ఇద్దరికి ఏమీ లేదండి, అంతా బాగుందండి అన్నది. ఆ మాట చెప్పంలోనే నేను వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి అంతా బాగుంటే పిల్లలు ఎందుకు పుట్టలేదు మేడం అని అడిగా. ఆమె ఒక నవ్వు నవ్వి డాక్టర్ గారు ఆమె అన్నది, అంతా బాగున్నంత మాత్రాన పిల్లలు పుట్టాలని రూల్ ఎక్కడ లేదండి అన్నది. నాకు ఆశ్చర్యం అనిపించింది. పిల్లరా, ఇది డాక్టర్ చెప్పిన మాట. అంటే అంత బాగున్నంత మాత్రాన పిల్లలు పుట్టాలని రూల్ ఎక్కడ లేదు అని ఇంకో మాట అన్నది. బిడ్డలు ఇచ్చేది దేవుడు అండి అన్నది. ఆమె ఒక విశ్వాసం కాదు, ప్రభువును నమ్మినమనేం కాదు, ఒక అన్యురాలు ఒక డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, బిడ్డలు దేవుడే ఇస్తారండి అన్నది. బిడ్డలు పుట్టించేది దేవుడే అన్నది. పిల్లల నిజమే. తర్వాత కరెక్ట్గా 7 సంవత్సరాలకు మాకు బిడ్డలు వచ్చారు. ఏ టాబ్లెట్ వాళ్ళ, ఎందుకంటే అంతా బాగుందన్నారుగా, ఇంకెందుకులే వాడటం అని. కరెక్ట్గా 7 సంవత్సరాల తర్వాత దేవుడు బాబునిచ్చాడు, పాపనిచ్చాడు. పిల్లలు, నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, యెహోవాయే దేవుడు, ఆయనే మనలను పుట్టించెను అనే మాట మన జీవితాల్లో చాలా నమ్మదగింది. పిల్లలు, అందుకే మీరు చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే, బిడ్డల్ని కని పెంచేటప్పుడు, రే నేను ఎంత కష్టపడి నిన్ను పుట్టించానో తెలుసురా, ఇదిగో నేను ఎంత కష్టపడి నిన్ను పుట్టించానో తెలుసా అని చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టే తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం. కొట్టొద్దని నేను చెప్పనులే, తప్పు చేసినప్పుడు కొట్టాలి, కానీ కాకపోతే వాళ్ళకి గాయాలయ్యేటట్లుగా కొట్టకూడదు. ఎవరన్నా అడ్డొచ్చారనుకో, ఈయన నేను కన్నా, ఈడు నా వాడు, ఈడు నా సొత్తు, నా ఇష్టం అని కొంతమంది తల్లిదండ్రులు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, అయితే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆ బిడ్డని లేకపోతే ఆ కుమార్తెని కానీ ఆ కుమారుని కానీ వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలనే విషయం మనం గుర్తెరగాలి. అందుకే కదా 127వ కీర్తనలో సొలొమోను అంటాడు కదా, ఏమంటాడు? కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అనే మాట అంటాడు కదా 3వ వచనంలో. సో దేవుడిచ్చే బహుమానం గర్భం. ప్రియులరా, చాలా మందికి ఈ విషయం అర్థం కావాలి. అందుకే మీరు చూడండి, చాలా మంది అనుకుంటారు, ఏముందిలే భార్యాభర్తలు ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేస్తే భార్యాభర్తలుగా వారిద్దరు ఉన్న తర్వాత వారిద్దరు పిల్లలకు అంటారు అనుకుంటారు. కాదు, బిడ్డల్ని ఇచ్చేది దేవుడే, బిడ్డలను పుట్టించేది దేవుడే. పిల్లరా, అందుకే మీకు ఒక మాట చెప్తా. ఒకవేళ కనుక తల్లిదండ్రులకే గనక బిడ్డలను పుట్టించే శక్తే కనుక ఉండి ఉంటే
భార్యాభర్తలకే కనుక బిడ్డలను పుట్టించే శక్తే కనుక ఉంటే మీరు చూడండి, మీ ఊర్లో ఎంతమంది పెళ్ళయ్యి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యి ఉంటుంది, పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను అంటాను, మరి పెళ్ళయి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా మరి వాళ్ళకి ఎందుకు పిల్లలు పుట్ల? మరి వాళ్ళకి పిల్లలు పుట్టించే శక్తే కనుక ఉందనుకో, వాళ్ళు ఏం చేయాలి? బిడ్డలు కనాలి కదా. మరి వాళ్ళు నాకు తెలిసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, రకరకాల మందులు వాడుతూ ఉంటారు, అయినా పిల్లలు పుట్టరు. కారణం బిడ్డలను పుట్టించే శక్తి ఎవరికి లేదు? మనుషులకు లేదు, భార్యాభర్తలకు లేదు, తల్లిదండ్రులకు లేదు. ఇంకోటి చెప్పనా, బిడ్డలను పుట్టించే శక్తే కనుక మనకే ఉందనుకో, మనం ఏం చేయగలమో చెప్పనా? అబ్బాయిని కావాలంటే అబ్బాయిని కనాలి, అమ్మాయి కావాలంటే అమ్మాయిని కనాలి కదా. కానీ చాలా మందికి విచిత్రంగా ఉంటుంది. కొంతమందికి 2 అబ్బాయిలు పుడతారు, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మాకు ఒక అమ్మాయి అన్న ఉంటే బాగుండండి అంటారు. కొంతమందికి 2 అమ్మాయిలు ఉన్న వాళ్ళని చూస్తాం, వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు ఒక అబ్బాయి అన్న పుట్టుంటే బాగుండండి అంటారు. కారణం మన చేతుల్లో ఏమీ లేదు, మన చేతుల్లో ఏమీ లేదు. ఒకవేళ మన చేతుల్లో ఉందనుకో, మనం ఏమనుకుంటామో చెప్పనా? మనకు నచ్చిన కలర్లో పుట్టించగలం కదా, మనకు నచ్చిన ఆకారంలో అందంగా పుట్టించగలం. పుట్టిన బిడ్డ ఎలా పుడతారో తెలియదు, ఏ ఆకారంలో పుడతారో తెలియదు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు తెల్లగా ఉండొచ్చు, వాళ్ళ బిడ్డలు నల్లగా పుడతారు. కొంతమంది తల్లిదండ్రులు నల్లగా ఉండొచ్చు, వాళ్ళ బిడ్డలు చాలా అందంగా పుడతారు. కాబట్టి ప్రియులారా, నేను అంటాను, బిడ్డలు ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ టైంలో వారు భూమి మీదకి రావాలి, వారి ఆయుష్కాలం ఎంత, ఇదంతా కూడా ఎవరి నిర్ణయం ప్రకారం జరుగుద్ది? దేవుని నిర్ణయం ప్రకారం జరుగుద్ది. అక్కడ మన నిర్ణయాలు ఏమి ఉండవు పిల్లరా. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, యెహోవాయే దేవుడు, ఆయనే మనలను పుట్టించెను అనే మాట మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా. సో కాబట్టి మరి జోయల్ ఇప్పుడు పుట్టి సంవత్సరం అయింది కదా. అయితే మరి జోయల్ తల్లిదండ్రులుగా మీరు గుర్తెరగాల్సిన మాట ఏంటంటే, ఈ జోయల్ మేము పుట్టించాలనుకుంటే భూమి మీదకి రాలేదు, కానీ దేవుడే ఈ బిడ్డను మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించాడు అనే విషయం తల్లిదండ్రులుగా మనం గుర్తెరగాలి. వీళ్ళరా, ఆ తల్లిదండ్రులుగా మనం గుర్తెరిగినప్పుడు ఇదిగో ఈ బిడ్డ, ఈ జోయల్ దేవుడు ద్వారా మాకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఈ బిడ్డను మేము జాగ్రత్తగా పెంచాలి పిల్లరా. అందుకే ఈ రోజుల్లో బిడ్డలను నేను అంటాను, ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే, ఒకప్పటికి ఇప్పటికి చాలా పరిస్థితులు మారిపోయినాయి కదా. ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, బిడ్డలు కనటం చాలా ఈజీ అనుకుంటాను నేను. ఈ రోజుల్లో నేను అంటాను, బిడ్డలు కనటం చాలా ఈజీ, కానీ వాళ్ళని పెంచటమే చాలా కష్టం ఇప్పుడున్న దినాల్లో. ఎందుకో చెప్పనా, ఈ రోజుల్లో పుట్టిన పిల్లవాడి చేతుల్లోకి ఏమొస్తుంది? మొబైల్ వచ్చేస్తుంది కదా. మొబైల్ వచ్చేస్తా ఉంది, వాడికి లోకం తెలిసిపోతా ఉంది, వాడికి పరిస్థితులన్నీ తెలిసిపోతా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పిల్లోడిని కదిలియండి, అసలు వాడు మాట్లాడే మాటలు, వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అందుకే ఈ జనరేషన్ని జంజీ అంటా ఉన్నారు కదా. మరి ఈ జనరేషన్లో మరి పుట్టిన బిడ్డల్ని మరి మనం పెంచటంలో నేను అంటాను, తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు లాగా బిడ్డల్ని పుట్టించి పర్లేదులే ఇంట్లో వదిలేస్తే చక్కగా తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, అమ్మమ్మలు ఉండేవాళ్ళు, తాతయ్యలు ఉండేవాళ్ళు, వాళ్ళు చక్కగా పెంచేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. ఎందుకో చెప్పనా, ఈ రోజుల్లో అన్ని చిన్న చిన్న కుటుంబాలే కదా. పెళ్లి కావటం ఆలస్యం, వచ్చిన అమ్మాయి అంటది కదా, మీ అమ్మా నాన్న ఎప్పుడు పంపిస్తావు బయటకని కదా, లేకపోతే ఏనే ఊరుకోడు, భార్య కష్టంగా ఉండకూడదని, ఎక్కడ అత్తపూరు ఉండకూడదని ముందుగానే అమ్మా నాన్న వేరు చేయకపోవటం, చక్కగా చిన్న కుటుంబాలుగా సమకూర్చడం. సో నేను అంటాను పిల్లరా, ఇలా ఉన్నప్పుడు ఆ బిడ్డల బాగోగులు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డలను పెంచడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. అందుకే ఈ దినాల్లో చాలా మంది బిడ్డలను పెంచడంలో ఫెయిల్ అయిపోతా ఉన్నారు. వాళ్ళ బిడ్డలు చాలా మంది తల్లిదండ్రులకి అవమానాన్ని తెస్తా ఉన్నారు. బిడ్డలు అందుకే ఈ దినాలలో ఎలా పెంచాలి అనేది ఇది చాలా పెద్ద విషయం. అందుకే నేను అంటాను, బిడ్డలు కనటం చాలా ఈజీ, ఈ దినాలలో పెంచడం చాలా కష్టం. పెంచొచ్చు, మామూలుగా సమాజంలో వాళ్ళు పెంచినట్లుగా పెంచొచ్చు, కానీ అయితే
దేవుని భయభక్తుల్లో బిడ్డలు పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా కష్టతరమైన విషయం ప్రియులారా. అందుకే ఒక దేవుని జీవితాన్ని, ఒక దైవదాసుని జీవితాన్ని మీ ముందుంచి నేను త్వరగా ముగిస్తాను. నేను ఆ బిడ్డల్ని పెంచే విషయంలో మనం తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఒక వ్యక్తి జీవితంలో గుండా మనం నేర్చుకొని త్వరగా నేను చెప్పిన సమయంలో నేను ముగిస్తాను. రండి లేఖన భాగాలను చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు ఎవరైనా చదువుతారా? లూకాసు వార్త 1వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కరును, అతనికి యోహోను అని పేరు పెట్టదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను చిత్తపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. చాలు ప్రియులరా, ఈ లేఖన భాగాలన్నీ ఎవరి గురించి చెప్పబడ్డాయో మనకు తెలుసు. సో మనందరం కూడా బైబుల్ వాక్యాలు పరిచయం అక్కర్లేనటువంటి ప్రజలం కదా. సో ఎవరి గురించి చెప్పబడింది లేఖన భాగాలు? బాప్తిస్మిచ్చు యోహాను గురించి చెప్పబడిన లేఖన భాగాలు కదా. సో కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఉన్న సందర్భం మనకు తెలుసు. ఎటువంటి సందర్భం అంటే, జకరియా ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుణ్ణి ఆయన ఆరాధించడానికి దేవుని మందిరంలోకి వెళ్ళాడు. అయితే అక్కడ దూత ప్రత్యక్షమైంది. గాబ్రియేలు దూత ప్రత్యక్షమై మాట్లాడటం మొదలుపెట్టింది. మాట్లాడటం మొదలు పెట్టగానే వాడిన పదం ఏంటి? జకరియా నువ్వు భయపడొద్దు అనే మాట. జకరియా నువ్వు భయపడొద్దని. పిల్లల వాస్తవానికి సందర్భం చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఎందుకంటే ఇంచుమించుగా వారితోటి దేవుడు మాట్లాడి ఇంచుమించుగా 400 సంవత్సరాలు అయిపోయిన కాలం అది. ఇంకా చెప్పాలంటే మలాకీతో మాట్లాడినటువంటి ప్రభు తర్వాత ఇక్కడే మనకి ప్రత్యక్షమైనట్లుగా దేవుని వాక్యం ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. జకరియాతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరియమ్మతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. అయితే ఈ ప్రాముఖ్యమైనటువంటి 400 సంవత్సరాల తర్వాత దేవుని వాక్యం మరలా వారి దగ్గరకు వచ్చింది. వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉంది ఆ వాక్యం? పుట్టబోయే శిశువు గురించి మాట్లాడుతూ ఉంది కదా. ఆ బిడ్డ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ బిడ్డ? యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నారు. యోహాని దూత వెంటనే భయపడొద్దు, ఫియర్ నాట్ అనే మాట. పిల్లరా, వాస్తవానికి లోకాసు వార్త అంతా కూడా ఈ మాటే చాలా ఎక్కువ సార్లు కనపడుద్ది. భయపడకము అనే మాట మనకి జకరియా దగ్గర అదే మాట కనపడుద్ది. తర్వాత మరియమ్మ దగ్గరికి వెళ్ళి దూత మాట్లాడినప్పుడు మరియ దగ్గర కూడా ఏమంటాడు? అక్కడ మరియా భయపడొద్దు అంటాడు. తర్వాత 2వ అధ్యాయం 10వ వచనంలో ఇదే దూత పశువుల కాపర్లకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాడిన మాట ఏంటి? ఇదిగో మీరు భయపడొద్దు అనే మాట. తర్వాత ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రంలో ఇదిగో మీరు భయపడొద్దు అనే మాట. ఈ మాట చాలా సార్లు ఉంటుంది. ప్రియులారా, అయితే ఇక్కడ యోహాను గురించి ఇక్కడ మనం మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంట యోహాను గురించి అంటే, ఇదిగో పుట్టబోయే శిశువు గురించి ముందుగానే ఒక ప్రవచనంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే యోహాను ఇంకా భూమి మీద పుట్టలేదు, కానీ యోహాను పుట్టక ముందే దూత వచ్చి యోహాను పుట్టుక గురించి ప్రవచిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, మనకైతే ఈ యోహాను గురించి ఆలోచించినప్పుడు సో ముఖ్యంగా యోహాను ఎవరని చెప్పొచ్చు మనం? యోహాను ఎవరయ్యా అంటే, యోహాను ప్రవచన పురుషుడు, రెండవది కారణ జన్ముడు అనే విషయాలను కూడా మనం 13 నుంచి 17 వచనాల్లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది కదా. దూత ఏమని చెప్పింది జకర్యాకి? ఇదిగో మీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పింది. రెండవది, ఆయన దేని కొరకి లోకంలోకి రాబోతా ఉన్నాడనే విషయాన్ని కూడా చెప్పిందా లేదా? 17వ వచనంలో
ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడై అనే మాట ఉంది కదా. సో ఆత్మ కలిగిన వాడై ఆయన ఏ విధంగా తన ప్రజలను నడిపిస్తాడో చెప్పబడింది. కాబట్టి ఈ రెండు మాటలను బట్టి యోహాను జీవితంలో మొట్టమొదటిగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరయ్యా యోహాన్ అంటే, యోహాను ఒకటి ఆయన ప్రవచన పురుషుడు, రెండవది కారణజన్ముడు. అంటే ఒక కారణం కొరకు ఈ లోకంలోనికి పంపబడినటువంటి వ్యక్తిగా మనం యోహాన్ని అర్థం చేసుకోవచ్చు. పిల్లరా, ఎందుకంటే మన కొత్త నిబంధనలో ప్రవచన పురుషులు ఎంతమంది ఉన్నారు? ప్రవచన పురుషులు అంటే తెలుసు కదా, వారి యొక్క పుట్టుక గురించి ముందుగానే లేఖనాల్లో చెప్పబడినట్లుగా వాళ్ళు జన్మించిన వాళ్ళు. ఎవరెవరు ఉన్నారు చెప్పండి మనకి ఈ బైబిల్లో? ప్రవచన పురుషులు ఎవరున్నారు కొత్త నిబంధనలో? మొదటిది యేసు ప్రభువారు, రెండవది యోహాను. ఈ ఇద్దరే ప్రవచన పురుషులు. ఇక ఎవ్వరు కూడా, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఏం కాదు, ప్రవచన పురుషులు కాదు. అంటే ప్రవచనం ద్వారా ఈ లోకంలోనికి వచ్చిన వాళ్ళు కాదు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా, మరి ఇంతకీ జోయల్ ప్రవచన పురుషుడా? ప్రవచనం ప్రకారం జన్మించాడా? కాదు. జోయలే కాదు, ఇక్కడున్న మనం ఎవ్వరం కూడా ప్రవచన పురుషులం కాదు. అయితే రెండవది, యోహాను జీవితంలో రెండు విషయాలు మనం చూస్తాం ఆయన పుట్టుకలో. ఒకటి ఆయన ప్రవచన పురుషుడు, రెండవది ఒక కారణం కొరకు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆ దూత చెప్పింది కదా, ఇదిగో ఏలియా ఆత్మ కలిగిన వాడై ఆయన తన ప్రజలను ఆయన నడిపించును, ఇదిగో అరణ్యంలో కేకవేయ ఒక శబ్దం, ఆయన త్రోవలు సరళం చేయటానికి వచ్చాడని. అంటే ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆయన ఒక కారణ జన్ముడు అంటే ఏం చెప్పండి? మనకు తెలుసు కదా కారణ జన్ముడు అంటే ఏంటి. కారణ జన్ముడు అంటే ఏంటండి? ఒక కారణం కొరకు జన్మించినటువంటి వ్యక్తి కదా. ఒక కారణం, రీజన్ ఉంది. సో యోహాను ఏదో జకరియా ఎలిజబెత్తులకి ఇదిగో ఆయన వాళ్ళిద్దరి చేత అమ్మా నాన్నని పిలిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన వ్యక్తి కాదు. వాస్తవానికి ఈ జకరియా ఎలిజబెత్తులు ఆ యొక్క దేవుని వాక్యం వారికి ప్రత్యక్షమైనప్పుడు అసలు వాళ్ళకి పిల్లలు పుడతారనే ఆలోచన ఉందా? వాళ్ళకి లేనే లేదు, వారికి నమ్మకమే లేదు. అందుకే కదా 17వ వచనంలో, అక్కడ 18వ వచనంలో జకరియా ఏమంటాడు, అయ్యా ఇది నాకెలా సాధ్యం, నేను ముసలవాణ్ణి కదా, నా భార్య ఎలిజబెత్ ముసలాం అయిపోయింది కదా అని అంటాడు కదా. సో పిల్లలు పుడతారని వాళ్ళకు కూడా తెలియదు, నమ్మకమే లేదు పిల్లరా. అయితే ఈ యొక్క యోహాను దేవుడి చేత భూమి మీదకు పంపబడిన వ్యక్తి. రెండవది ఒక కారణం కొరకు పంపబడిన వ్యక్తి. ఒక కారణం అంటే ఒక పర్పస్ ఉంది పిల్లలు. నేను అంటాను, యోహాను భూమి మీదకి రావటానికి ఒక పర్పస్ ఉంది. నేను అంటాను, దేవుడు ఈ యొక్క జోయల్ విషయంలో కూడా, జోయల్ యోహాను లాగా ప్రవచన పురుషుడు కాదు. కానీ అయితే నేను ఒక మాట అంటా, కారణ జన్ముడు అంటే ఒక కారణం కొరకు దేవుడు ఈ జోయల్ని పంపించుంటాడు. జోయల్నే కాదు, ఇక్కడున్న మనందరి జన్మ విషయంలో కూడా, పుట్టుక విషయంలో కూడా దేవుడు ఒక పర్పస్ తోటి లోకానికి మనల్ని పంపించుంటాడు. అయితే కొంతమంది దేవుడు ఉద్దేశాల చొప్పున ఈ లోకంలో జీవించకపోవచ్చేమో, కానీ నాకు తెలిసి దేవుడు భూమి మీదకి ఎవరిని పంపించినా దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. నా పుట్టుక విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది, మీ పుట్టుక విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది, జోయల్ పుట్టుక విషయంలో కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది వీళ్ళరా. అందుకే మీరు చూడండి, బైబిల్లో చాలా మంది వారు పుట్టిన జీవితంలో, వారు పుట్టిన తర్వాత వారి జీవితాల్లో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ప్రకారమే దేవుడు వారిని పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే కదా ఇది ఎక్కడ చూడొచ్చు మనకి అన్నప్పుడు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం ఇర్మియా దగ్గరికి వచ్చినప్పుడు ఇర్మియాతో ఏమని మాట్లాడుతూ ఉంటాడు చూడండి. అక్కడ 1వ అధ్యాయం 5వ వచనంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఇర్మియాతో అంటా ఉన్నాడు, నువ్వు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగాను. నువ్వు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడంట? ప్రతిష్ఠించాను. దేని కొరకు? సేవ కొరకు, సేవా జీవితం కొరకు. ఇర్మియా అప్పటికి భూమి మీదకు పుట్టలేదు, ఆయన పెరిగి పెద్దవాడు అవ్వలేదు, ప్రభువుని ఇంకా నమ్మలేదు, ప్రభు కొరకు బ్రతకలేదు. కానీ
దేవుని వాక్యం ఇర్మియాతో ప్రత్యక్షమై అంటా ఉంది, ఇర్మియా, ఇదిగో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశా. ఇదిగో నువ్వు నాకు ఎప్పుడు తెలుసా, ఇదిగో నువ్వన్నా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు తెలుసు. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు బంధువులు వస్తారేమో, అయితే నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను చూశా. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను సేవ కొరకు ప్రతిష్ఠించా. పిల్లరా, ఇర్మియా జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇర్మియా జీవితంలో పిల్లరా, నేను అంటాను, ఇర్మియా జీవితంలోనే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ప్రకారం మనం జీవించగలిగితే దేవుని ఉద్దేశాలు నా జీవితంలో ఫుల్ఫిల్ అవుతాయి. అందుకే అయితే ఈ లోకంలో మానవ జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటారు. లోకంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. బహు కొద్ది మంది మాత్రమే దేవుని ఉద్దేశాలను గుర్తెరిగి దేవుడు ఉద్దేశించినట్లుగా వారి జీవితంలో వాళ్ళు బ్రతుకుతారు. అందుకే అటువంటి జీవితాలు ఏమంటారు చెప్పనా? అవి పరిపూర్ణమైన జీవితాలు, ఫలభరితమైన జీవితాలు. పిల్లరా, అందుకే మీరు చూడండి, చాలా మంది భక్తుల జీవితాలను మనం చూడొచ్చు. మనకు తెలుసు విలియం కేరీ, ఆయన ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన ఈరోజు మనం చదువుతున్నటువంటి బైబుల్ ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది అంటే దీనికి కారణం ఎవరు? విలియం కేరీ. విలియం కేరీ ఆయన ఎక్కడో ఇంగ్లాండ్లో ఉండుంటే, ఇదిగో నేను భారతదేశం నేను వెళ్ళను, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటే, ఈరోజు మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఈరోజు బైబుల్ దేవుని లేఖన భాగాలు మనం చదువుకునే వాళ్ళం కాదు. మీకు తెలుసా, ఆయన ఈ బైబుల్ని మనకు అందించడానికి, ఈ లేఖనాలు మనకు అందించడానికి తన భార్యను పోగొట్టుకున్నాడు, తన కుమారుని పోగొట్టుకున్నాడు, తనకు కలిగిన వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఎందుకో చెప్పనా? ఆయన తన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని గుర్తెరిగాడు. ఏంటయ్యా అంటే, దేవుని లేఖనాలని భారతీయులకు అందించాలి, అది నా ఉద్దేశం. పిల్లరా, మనకు తెలుసు సైలస్ ఫాక్స్ గారు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కెనడా నుంచి వచ్చాడు కదా. మరి ఎక్కడో కెనడా నుంచి ఆయన భారతదేశం వచ్చి, ఆంధ్రప్రదేశ్ వచ్చి ఈరోజు మన బ్రదరన్ ఉద్యమానికి పునాది వేసింది ఆయనే కదా. దేవుడు ఆయన ఎందుకు తీసుకొచ్చాడు ఈ ఆంధ్రప్రదేశ్ అంటే, ఒక రైట్ డాక్టరీని, ఒక చక్కటి సిద్ధాంతం కలిగిన సంఘాలని కట్టడంలో దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఫాక్స్ గారిని వాడుకున్నాడు. నేను అంటాను, మన కళ్ళ ముందు చాలా మంది దైవజనులు, వారి జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క మార్గాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు దేవుడు వారి జీవితం పట్ల ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాల చొప్పున వారు జీవించారు. వారు జీవించి వారి లోకాన్ని విడిచిపెట్టారు. అందుకే కదా పౌలు గారు కూడా ఏమన్నాడు? 2 తిమోతిలో చివరిగా ఆయన చెప్పిన మాట ఏంది? తిమోతితో 3వ అధ్యాయంలో ఏమంటాడు? ఇదిగో తిమోతి, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. పిల్లరా, పౌలు గారు దేవుడు తన పట్ల, తన జీవితం పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని గుర్తెరిగాడు కాబట్టి ఆ ఉద్దేశాలు చొప్పున జీవించాడు ఈ లోకంలో, ఎన్ని శ్రమలు వచ్చినా. అయితే నేను అంటాను, అమ్మా, మరి జోయల్ తల్లిదండ్రులు ఎవరు నాకు తెలియదు, కానీ జోయల్ని దేవుడు మీ చేతులకు అప్పగించాడు, మీ చేతుల్లో పెట్టాడు. పెట్టినప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలో చెప్పనా? ఆ బిడ్డని దేవుని ఉద్దేశాలు చొప్పున పెంచాలి, చక్కగా దేవుని ఉద్దేశాలు చొప్పున పెంచాలి. ప్రియులారా, అందుకే యోహాను ఏ ఉద్దేశం కొరకైతే ఆ యొక్క జకర్యాకి ఎలిజబెత్కి దేవుడి చేత అనుగ్రహించబడ్డాడో, ఆ అనుగ్రహించబడిన ఉద్దేశాల చొప్పున ఆ ఇరువురు తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ బిడ్డను పెంచారు. అందుకే మొట్టమొదటి మాట యోహాను ఎవరంట? 1 ప్రవచన పురుషుడు, 2వది కారణజన్ముడు. ఒక కారణం కొరకు పంపబడ్డాడు. మరి యోహాను ఏ కారణం కొరకైతే పంపబడ్డాడో ఆ కారణం లేకపోతే ఆ పర్పస్, ఆ ఉద్దేశాలు యోహాను జీవితంలో నెరవేర్చబడ్డాయా లేదా? నెరవేర్చబడ్డాయి. పిల్లగా నేను అంటాను, జోయల్ విషయంలో కూడా చక్కగా ఆ బిడ్డని
దేవుని ఎడల భయభక్తులు కలిగి పెంచితే చక్కగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డగా ఉండేటట్లుగా తల్లిదండ్రులుగా పెంచాలి. ఇది మొదటిది. రెండవది చదువుదాం.